మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం విజయ్ అడుగులు వేస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసిన కార్పొరేట్ స్కూళ్ల భరతం పట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. స్కూళ్లు తెరిచినప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన విజయ్ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఫీజులను ఫిక్స్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి స్కూల్ బోర్డుపై ఫీజుల వివరాలను ప్రదర్శించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని బేఖాతరు చేస్తున్న ఎడాపెడా పిల్లల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీంతో కార్పొరేట్ స్కూల్స్ ప్రవర్తనపై విజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, స్కూల్ ఫీజుల విషయంలో సీఎం విజయ్ నిర్ణయించిన ఫీజు స్ట్రక్చర్ ఏంటి? దానికి కార్పొరేట్ స్కూల్స్ కూడా పట్టించుకున్నట్టే తెలుస్తుంది. దీనిపై విజయ్ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఎస్ దీపిక, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సంచలనంగా మారాయనే చెప్పాలి. అయితే తాజాగా ఒక వారం 10 రోజుల కిందట ఆయన తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అయితే మాత్రం ఇది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే చాలా ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలోనూ, ప్రతి ఒక్క లైఫ్లోనూ కూడా స్కూల్స్ అనేది, వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ వ్యక్తి అయినా, అది ప్రభుత్వ ఉద్యోగం అయినా, లేదంటే ప్రైవేటు ఉద్యోగం అయినా, అది ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే, లేదంటే వ్యాపారస్తులైనా, ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకు సంబంధించి ఒక మంచి భవిష్యత్తునివ్వాలి, ఆ పిల్లలను వాళ్ళ స్థాయికి మించి కూడా ఒక మంచి స్కూల్స్లో చదివించాలని ఎల్కేజీ స్థాయి నుంచి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా వాళ్ళ ఆస్తులు, లేదంటే అన్ని రకాలుగా కూడా చాలా కష్టాలు పడి జీవితంలో వాళ్ళ పిల్లల కోసం తాపత్రయపడుతుంటారు తల్లిదండ్రులు. అయితే ఈ విషయంలో మన దేశంలో ఉన్నటువంటి పాఠశాల విద్యా విధానం, లేదంటే పూర్తి స్థాయిలో కాలేజ్ విద్యా విధానం, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మొత్తం సిస్టమ్ అంతా కూడా మొత్తం కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను సైతం చిన్నాభిన్నం చేసి వాళ్ళు పూర్తిగా పీల్చి పిప్పి చేసేటువంటి వ్యవస్థలు స్కూల్ ఫీజు ద్వారా నడుస్తున్నాయనే చెప్పాలి. అది ఏ రాష్ట్రమైనా సరే, తెలుగు రాష్ట్రాలైనా, లేదంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా, అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలైనా కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వసూలు చేసేటువంటి ఫీజుల వల్ల తల్లిదండ్రులకు మోయలేనటువంటి భారం అయితే పడుతుందనే చెప్పాలి. అందుకోసం చాలామంది తల్లిదండ్రులు అప్పుల భారం అవుతున్నారు. కొంతమంది స్కూల్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించిన లోన్స్ తీసుకుంటున్నారు. ఇలా ఆ ఈఎంఐలు కట్టలేక అందరూ కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉందనే చెప్పాలి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ సీఎం విజయ్ తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం అయితే మాత్రం మొత్తం అటు రాజకీయ విశ్లేషకులను, మిగిలినటువంటి ముఖ్యమంత్రులను, దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. అదేంటంటే ఇక మీదట తమిళనాడులో ఉన్నటువంటి స్కూల్స్కి సంబంధించి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అంటాం, కానీ తమిళనాడులో మాత్రం +1, +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, వాటిని అక్కడ +1, +2గా అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందే భావిస్తారు. అంటే స్కూల్స్లో ఎల్కేజీ నుంచి +2 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఆ విద్యా విధానం ఉంటుంది. వాటన్నిటికి కూడా ఆయన ఒక సపరేట్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా ఏంటంటే ఎల్కేజీ నుంచి కూడా +2 వరకు కూడా ప్రభుత్వం విధించినటువంటి ఫీజుల్నే వసూలు చేయాలి. మనం చూసినట్లయితే డిటర్మినేషన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీని ఈ ఫీజు స్ట్రక్చర్ కోసం ఏర్పాటు చేశారు. ఇది 3 సంవత్సరాలు ఈ కమిటీ కాలపరిమితి ఉంటుంది. ఇందులో రిటైర్డ్ జడ్జి ఉంటారు, జస్టిస్ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన నేతృత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉంటారు. అలాగే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉంటారు. మరొక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఈ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఉంటారు. అలాగే పీడబ్ల్యూ విభాగానికి సంబంధించి కూడా ఒక అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ కూడా అక్కడ ఉంటారు. అంటే ఆయా స్కూల్స్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, ఆ స్కూల్లో ఉన్నటువంటి
వసతులు ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారా అనే విధంగా కూడా ఈ కమిటీ ఒక మానిటరింగ్ చేసి మొత్తం ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే ఏ ప్రైవేట్ స్కూల్స్ ఎంత వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం విధించినటువంటి ఫీజుల విధానాన్నే వీళ్ళు ఇక్కడ రెగ్యులరైజ్ చేశారా, వాళ్ళు వసూలు చేస్తున్నారా, ఇలా డీటెయిల్డ్గా ఈ కమిటీ అయితే మాత్రం ఒక రిపోర్ట్ అయితే గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. ముందుగా మనం చూద్దాం విజయ్ పెట్టినటువంటి లిమిటేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 16,640 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అందులోనే ట్యూషన్ ఫీజు ఉంటుంది, లేదంటే అకాడమిక్ ఫీజు ఉంటుంది, మిగిలినటువంటి అన్ని ఫీజుల్ని కలుపుకొని ఐఐటి కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఎల్కేజీ నుంచే ఐఐటి, జేఐఈ ఇలా రకరకాల పేర్లతో స్కూల్స్కి సంబంధించిన యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే సైన్స్ ఫేర్ అని, లేదంటే స్పోర్ట్స్కి సంబంధించని, లేదంటే ఎక్స్ట్రా కరికులం అని ఇలా రకరకాల పేర్లతో ఫీజులను వసూలు చేస్తుంటారు. వాటన్నిటికీ చెక్ పెట్టి ఒకే ఒక్క ఫీజు వసూలు చేయాలి. అది ఎల్కేజీ, యూకేజీ, కార్పొరేట్ స్కూల్ అయినా, తమిళనాడులో ఉన్న ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అయినా సరే, సిబిఎస్ఈ స్కూల్ అయినా సరే, స్టేట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బోర్డుకి సంబంధించినటువంటి స్కూల్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ 16,640 రూపాయలని దాటకూడదు. అదేవిధంగా ఇక ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 18,635 మాత్రమే వసూలు చేయాలి. ఇది ఏడాదికి సంబంధించినటువంటి స్కూల్ ఫీజు. ఇక 6వ తరగతి నుంచి 7, 8 అంటే 6th, 7th అండ్ 8th క్లాస్ వరకు 20,635 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అలాగే 9th అండ్ 10th 9, 10వ తరగతి వరకు 22,965 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలి. ఇక +2 అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో +1, +2 అంటే అక్కడ తమిళనాడులో +1, +2 అంటారు. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటారు. వీటికి 25,825 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అంటే ఎల్కేజీకి సంబంధించి 16,000 నుంచి స్టార్ట్ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 25,000 రూపాయలను మాత్రమే వసూలు చేయాలి. అలా కాకుండా ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ నోటీస్ బోర్డును కూడా మెన్షన్ చేయాలి. ఆ స్కూల్స్ ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో గవర్నమెంట్ పెట్టినటువంటి లిమిటేషన్కి తగ్గట్టుగా ఉన్నాయో లేదా అనేది కూడా మెన్షన్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయా స్కూల్స్ బిల్డింగ్స్ ముందు, అంటే గేటు ముందే గవర్నమెంట్ సూచించినటువంటి ఈ బోర్డును తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి. సో అది ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయాన్ని అయితే మాత్రం ప్రకటించింది. సీఎం విజయ్ నిర్ణయించిన ఫీజుల వివరాలు చూస్తే అవి కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు తీసుకునే ఫీజెస్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఎస్ దీపిక, మీరు అన్నట్టు 16,000 రూపాయలు ఎల్కేజీకి, యూకేజీకి అక్కడ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అది ఫైనల్ ఫీజుగా అక్కడ కరాఖండిగా సీఎం విజయ్ చెప్పేశారు. డిటర్మినేషన్ కమిటీ కూడా దీన్నే జడ్జ్ చేసి ఫైనల్ చేసింది. అయితే చిన్న చిన్న స్కూల్స్ ఎల్కేజీ, యూకేజీ, ప్లే క్లాస్ అండ్ నర్సరీ ఇలా రకరకాల పేర్లతో ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ఇవాళ చూస్తే యావరేజ్గా 50,000 రూపాయలను వసూలు చేస్తున్నారు. యావరేజ్గా సరాసరిగా చూస్తే చిన్న స్కూల్స్ అయినా పెద్ద స్కూల్స్ అయినా ఒక సంవత్సరానికి కనీసం 50,000 రూపాయలు. దగ్గర చూసినా కూడా ఒక 30,000 నుంచి స్టార్ట్ అయితే 40,000, ఆ తర్వాత 1,00,000 రూపాయల వరకు కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్కూల్స్ పేరుతో ఎంత దోపిడీ జరుగుతుందో అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్నొచ్చినా, ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ప్రతి రాష్ట్రంలో ఈ విద్యా విధానాన్ని మార్చలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయా విద్యా విధానంలో ఉన్నటువంటి ఆయా స్కూల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వాలతో కాస్త కోస్తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అటు సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ స్కూల్స్ విధానంలో ఉన్నటువంటి ఫీజులను సరళీకృతం చేసేటువంటి పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా మనం ఈ వీడియో ద్వారా కూడా, ఈ లైవ్ ద్వారా కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం ఏంటంటే, విజయ్ అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. విజయ్ తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం అయితే మాత్రం ఒక బిగ్ సెన్సేషన్గా మారిందనే చెప్పాలి. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు. విజయ్ అయితే జూన్ 5వ తారీఖున స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. తమిళనాడులో 10వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారు. జూన్ 10 వరకు కూడా స్కూల్స్ ముందు ఈ నోటీస్ బోర్డులను పెట్టాలి. ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి డిటర్మినేషన్ కమిటీ ఇచ్చినటువంటి ఆ సిఫార్సుకు సంబంధించిన నోటీస్ బోర్డ్స్ ఉంటాయో, ఫీజు స్ట్రక్చర్స్ ఉంటాయో, ఆ స్ట్రక్చర్కి సంబంధించిన బోర్డును డిస్ప్లే చేయాలి. కానీ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ సూచనని
దాదాపు 80% ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ పట్టించుకోవట్లేదు. చాలా ప్రభుత్వాలు ఇలాగే వచ్చాయి. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట్లో హడావిడి చేస్తారు. హడావిడి చేసిన తర్వాత ఆయా కార్పొరేట్స్ సంబంధించినటువంటి ఆ సిస్టమ్, ఆ కార్పొరేట్ పెద్దలు ఒత్తిడి మేరకు చాలా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఆచరణ చేయలేక, ఇంప్లిమెంట్లోకి తీసుకురాలేక చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది తెలుగు రాష్ట్రాలైనా, లేదంటే పొరుగున ఉన్నటువంటి తమిళనాడైనా, లేదంటే దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లోనైనా. కానీ ఇప్పుడు విజయ్ మాత్రం ఈ విషయాన్ని ఎలా టేకప్ చేస్తారు? ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా నేను అమలు చేస్తాను, నేను ఎక్కడా కూడా మిగతా రాజకీయ నాయకుల ద్వారా నేను ఒక నిర్ణయం తీసుకుంటుంటే దానికి ప్రెస్ మీట్లు పెట్టో, లేదంటే మీడియా ప్రెస్లు పెట్టి దాన్ని నేను ప్రచారం కోసం ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఇదొక ప్రచార ఆర్భాటం చేయడం కోసం ఎక్కడా కూడా విజయ్ చేయట్లేదు. ఇప్పటి వరకు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నెల రోజుల పైన దాటి 2 నెలల సమయం దాదాపు దగ్గర పడుతుంది. 40 రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటి వరకు విజయ్ ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ఎక్కడా కూడా మీడియా వద్ద ఒక హడావిడి చేసినటువంటి పరిస్థితి లేదు. ఆయన చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మొదట్లోనే ఆయన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం చేశారు. అలాగే ఫ్రీ బస్కు సంబంధించిన ఉమెన్ ఫ్రీ బస్కు సంబంధించిన దాని మీద సంతకం చేశారు. అలాగే మహిళల భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను, టీమ్స్ను ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఫైల్ మీద కూడా సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన నేరుగా సచివాలయంకి వెళ్ళిన తర్వాత తన వెంట తన ఇంట్లో నుంచి తెచ్చుకున్నటువంటి క్యారేజ్ను ఓపెన్ చేసి ఆ క్యారేజ్లోనే ఆయన లంచ్ను ఫినిష్ చేస్తున్నటువంటి వీడియోస్ను కూడా చూసాం. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుల దగ్గరికి నేరుగా మాజీ సీఎం స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ని తీసుకోవడం చూసాం. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా వెళ్ళి కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ను ప్రభుత్వానికి సంబంధించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు సూచనలు ఇవ్వండి, వాటిని తమ గవర్నమెంట్ తీసుకొని పాటిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మరొక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్ అలాగే టెంపుల్కి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాప్స్ దాదాపు 700 వరకు ఉన్నటువంటి మద్యం దుకాణాలను పూర్తిగా ఆయన రద్దు చేశాడు. అక్కడి నుంచి కూడా వాటిని తీసి పక్కన పడేశాడు. అయితే ఇప్పుడు తాజాగా మహిళలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి సామూహిక అత్యాచారం విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం విషయంలో కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. అక్కడ ఎవరైతే నిందితుడిని పట్టుకొని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి క్రమంలో అక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్స్ కాస్త నవ్వుతూ వ్యంగ్యంగా వ్యవహరించినటువంటి ఆ విధానం మీద కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోస్ అన్ని వైరల్ అయితే ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ను కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. సో ఇలా విజయ్ ప్రతి డెసిషన్ కూడా చాలా కీలకంగా ఆయన డీటెయిల్డ్గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటున్నారనే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు, కార్పొరేట్ స్కూల్స్ మాత్రం విజయ్ తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయాన్ని ఇప్పటి వరకు కొన్ని స్కూల్స్ మాత్రమే, చిన్న చితక స్కూల్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశాయి. ప్రధానంగా ఉన్నటువంటి ఒక మోస్తరు రేంజ్ కార్పొరేట్ స్కూల్స్ కానీ లేదంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ విజయ్ నిర్ణయాన్ని ఎక్కడా పట్టించుకోలేదు. కొన్ని చోట్ల ఎక్కడా బోర్డులు పెట్టలేదు. కొన్ని స్కూల్స్ ముందు బోర్డులు పెట్టినప్పటికీ కూడా అది కేవలం తాత్కాలికంగా పరిమితంగానే భావించారు. యాజ్ ఇట్ ఈస్గా మునుపటి సంవత్సరం ఏ విధంగా ఫీజులను వసూలు చేస్తున్నారో వాటికి కాస్త తగ్గించి మాత్రమే ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇప్పటికి సరిగ్గా 5 రోజులు పూర్తయింది. విజయ్ ఇచ్చినటువంటి డెడ్ లైన్కి ఇవాళ చూసినట్లయితే 16వ తారీఖు చూసినట్లయితే దాదాపు 5 రోజుల నుంచి పూర్తయి 6 రోజులు అవుతుంది. దీని మీద విజయ్ ఎలా రెస్పాండ్ అవుతారు? విజయ్ విజయ్ ఏర్పాటు చేసినటువంటి డిటర్మినేషన్ కమిటీ ఎలాంటి సిఫారసు చేస్తుంది? అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో చాలా ఖచ్చితంగా చెప్పింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సూచనలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ పాటించకపోతే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల మీద, ఆ స్కూల్స్ మీద కఠిన చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ పొందుపరిచింది. కానీ ఇప్పుడు ఆ స్కూల్స్ పట్టించుకోకపోవడం వల్ల దీనిపై సీఎం విజయ్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పిల్లల విద్యార్థులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే సినిమా హీరో కాబట్టి, సినిమా హీరో సీఎం అయ్యాడు కాబట్టి, సీఎం అయిన తర్వాత ఏదో మొదట్లో కాస్త మీడియా ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం ఇలా హడావిడి చేయడం, హంగామా చేయడం వెరీ కామన్గా మనం చూస్తుంటాం. అలాగే విజయ్ కూడా ఒక సినిమా హీరోగా ఉండి ఆయన సీఎం అయ్యాడు కాబట్టి మీడియా హైప్ కోసం, సో ప్రజలు ఏదో మెప్పు పొందడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ అంత ఈజీ కాదు అనేది పెదవి విరుస్తున్నటువంటి రాజకీయ పక్షాలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు విజయ్ ఎలాంటి సమాధానం చెప్తాడు? తాను చెప్పడమే కాదు, చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి సీఎంను కూడా
అని నిరూపించుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది దీపిక. ఇక తమిళనాడులో విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లపై సీఎం విజయ్ కఠిన వైఖరి తీసుకున్నారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కూడా ఫీజులకు పరిమితి విధిస్తూ తల్లిదండ్రులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి కొన్ని స్కూల్స్ అధిక ఫీజులు అలాగే వసూలు చేస్తుండడం వివాదంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయ్ తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో అమలైతే విద్యారంగంలో పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది.